అందరికీ నమస్కారం. 2024 వరకు కూడా వైసీపీకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైసీపీ యూత్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా విమర్శలు చేసినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ, వైసీపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపైనర్ల మీద ఎవరి మీద విమర్శలు చేసినా కూడా ముందు వారికి సరైన కౌంటర్ ఇచ్చేటువంటి మాస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. 2024 ఎన్నికల తర్వాత కూడా ఆయన కొంత సైలెంట్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. 2024 ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని చూసినట్లయితే, 2024 తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుండెలో పెట్టుకొని చూస్తానని కూడా ఆయన బాహాటంగా చెప్పడంతో అప్పట్లో చక్రం తిప్పినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనం ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని కనుక చూసినట్లయితే, తొలితరం తాత శేషసైన రెడ్డి గారు, పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా మనకి నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి కూడా వాళ్ళ సిస్టర్గా, ఈయన మూడో తరానికి సంబంధించినటువంటి లీడర్గా కూడా ప్రజల మన్ననలు పొందుతూ ఆయన దాదాపుగా నందికొట్కూరులో కూడా క్యాడర్కు కొంత అండగా ఉంటూ వస్తున్నటువంటి సందర్భంలో దాదాపుగా కొన్ని నెలల నుంచి వైసీపీ మీద దాడులు జరిగిన, వైసీపీ క్యాడర్ మీద విమర్శలు చేసిన ఆయన సైలెంట్గా ఉండటం, ఆయన మౌనం వహించడం కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఒకప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేరు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్గా ఉండటం కూడా అది వైసీపీ అక్కడ కష్టకాలం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి. ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా కొట్టేసినప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ కాకుండా ఉండటం కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ డేలా పడతా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బైరెడ్డిని మళ్ళీ ఒకసారి ఈ మధ్యకాలంలో కూడా పిలుపు పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కూడా ఏకాంతంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన 2 సార్లు బైరెడ్డి కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలో పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉండటం, ఆయన కలవకపోవటం కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కూడా పిలిపించుకొని ఆయనతోటి కూడా ఏకాంతంగా మాట్లాడి రాబోయే రోజుల్లో కంప్లీట్గా బైరెడ్డి ఫ్యామిలీకి అండగా ఉంటానని, రాబోయే రోజులు ఎందుకంటే వాళ్ళిద్దరూ అమ్మ నాన్న ఇద్దరు కూడా వారిద్దరూ పులివెందుల కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా కడప పులివెందుల కాన్స్టిట్యున్సీకి దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళిద్దరు డాక్టర్స్ కావటం, వాళ్ళిద్దరు స్థిరపడటం కూడా బైరెడ్డి రాబోయే రోజుల్లో పార్టీకి వైసీపీకి కొంత జోష్ వచ్చేటువంటి కార్యక్రమాల్లో బైరెడ్డిని తీసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనతో కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో బైరెడ్డిని బూస్టప్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలైతే తెలియజేస్తున్నది. బైరెడ్డికి పిలుపు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎలాంటి బూస్టప్ ఇస్తాడనేది కూడా మనం వెయిట్ చేయాలి.